సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక, కాంగ్రెస్ భవిష్యత్తు లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా హుజూర్ నగర్ నుండే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామని తెలిపారు. ఇక తెలంగాణలో 84% మందికి సన్నబియ్యం అందించాలన్నామని, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని, ఇక ప్రజల కడుపు నింపే ప్రణాళికకు కార్యరూపం దిద్దుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నాం. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10,000 కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది మీరు. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. సూర్యాపేటలో రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితుల్లో నుండి జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శాఖలు రేపలంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో